సూపర్ 6 హామీలో కీలకమైన తల్లికి వందనం పథకం అమలుపై విద్యార్థులు తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన సమయానికి డబ్బులు పడటంతో ఆనందంగా ఉందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా తల్లికి వందనం నుంచి ఒక్కొక్కరి తల్లిదండ్రుల ఖాతాల్లోకి 13,000 రూపాయలకి ఇప్పటికే జమ చేసింది. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో ఉన్నాము. దాదాపు 67 లక్షల మంది పిల్లలకి 8,000 కోట్లకు పైగా ఇప్పటికే ప్రభుత్వం జమ చేసినట్లు చెబుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. వారి పేరెంట్స్ నుంచి అభిప్రాయాలు తీసుకుందామే. మీకు తల్లికి వందనం పడడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా చాలా మంది పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లల్ని చదివించుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. నా విషయంలో వచ్చేసి నాకు మా చెల్లెలు చనిపోయిందండి. నాకు 2 ఆడపిల్లల్ని నేనే పెంచుకుంటున్నాను. నాకు ఒక పాప, మా మిస్సెస్ కూడా చనిపోయింది. అయితే తల్లి పేరు మీదే ఆధార్ కార్డు పెట్టుకుంటే ఆ అకౌంట్ పెడితే కానీ డబ్బులు రావన్నారు. కానీ నా పేరు మీద కూడా అకౌంట్ ఇచ్చినందుకు నాకు కూడా డబ్బులు పడినాయండి. మా చెల్లెలు చనిపోయింది. ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరూ లేరు. మా అమ్మగారే గార్డెన్ గా ఉన్నారు. ఆవిడ అకౌంట్ లో కూడా ఈరోజు 26,000 డిపాజిట్ అయినాయండి. ఈ పథకం ద్వారా చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఓపెనింగ్ టయానికి డబ్బులు పడడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మాకు మా పేదలకి ఇలా పట్టడం అనేది మా పిల్లల విషయంలో మేము చాలా సంతోషపడుతున్నాము. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ డబ్బులు పిల్లలకి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? స్కూల్ బయట ఉన్న పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళడానికి చాలా దోహదపడతాయండి. అట్లాగే మన కూటమి ప్రభుత్వం ఒకే టైంలో స్కూల్ ఓపెనింగ్కే ఇవ్వటం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్, పెన్స్ కానీ అవి తీసుకోవడం చాలా ఉపయోగపడతాయండి. ఈ యొక్క పథకాలు తీసుకురావడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం ఉత్సాహంగా స్కూల్ పంపిస్తా కూడా పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారండి. కాబట్టి ఈ యొక్క పథకం తీసుకొచ్చి అందరికి కూడా ఒకే టైంలో డబ్బులు వేయటం వల్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మాకు సంతోషంగా ఉందండి. 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఇక్కడ చదువుతుంది. తల్లికి వందనం పిల్లగాళ్ళందరికీ శుభ్రంగా వేసారండి. ఏ ఇబ్బంది లేకుండా అందరికీ పడ్డాయి. మా మనవరాళ్ళకి 3 పడ్డాయి. సంతోషంగానే ఉండారు. అందరూ బ్యాంకుల్లో పడతలా, జనం అంతా సంతోషపడుతున్నారు. బాగానే ఉందండి. మాకు 13,000 పడ్డాయి. ఒక అమ్మాయి అందరికి పడుతూనే ఉన్నాయి. బాగానే ఉంది. 12 కూడా పడతాయి. ఒక్కొక్క 6 12 మంది కూడా పడ్డాయి అంటున్నారు. బాగానే. మా పాపకి తల్లికి వందనం పడినాయండి డబ్బులు. మాకు సంతోషంగా ఉంది. తల్లికి వందనం డబ్బులు 13,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము కష్టపడుతూ పని చేసుకుంటూ కట్టుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఇచ్చినందుకు వరకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మేము మరి కూలి పని చేసుకుని బ్రతకాలి కాబట్టి ఈ 15,000 మేము కష్టపడాలంటే చాలా రోజులు పట్టిద్ది. అదే ప్రభుత్వం ద్వారా సహాయం చేశారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా తల్లికి వందనంకు సంబంధించి 13,000 రూపాయలు ఇప్పటికే తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. దానివల్ల పిల్లలకి చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులతో పాటు పిల్లలు చెబుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, మైలవరం నుంచి.